గంట కొడుతున్నావు? నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా? కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చిచి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు మీద తాళి పట్టు కట్టాను కానీ ముప్పావులా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడ పట్టుకుని గంట ఎవరికో కోర్టు పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ముద్దు ముచ్చుగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పాలని ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాలు తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏస్తావు? 3000 ఇస్తాను. చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. యువర్ ఆనర్, ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి పిలిచేస్తున్న సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు. శిక్ష వేయమంటారా? ఆల్ రైట్. ఆర్డర్, ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగోమా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు. నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు. అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి?
అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో ఆగు. ఆగు, నేను ఆగను బాబు, ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబా, ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు ₹1,00,000 ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో ₹1,00,000. అమ్మో, ఇదిగో బాబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా ₹1,00,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోర్టు ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు, నీ లాంటి వాడి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పొట్టిగిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో, గున్నార గారు, చెప్పండి. గున్నార గారు, చెప్పండి సార్. బా 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 ఏంటయ్యా? నువ్వా? ఏంటి బాలెందుకు? బరువు తెచ్చండి సార్. ఏంటో ఇదంతా? సార్, ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దాంట్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ టపా కాదు సార్, మీ ఇంటి టపానే. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్, సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. అనుకునే ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నాకైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు బాబు. అర్థం లేకుండా పెట్టే ఫోను పెట్టేవా బాబు, పెట్టే.